నేను భువన ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణంలో ప్రామాణికాలు పాటించలేదని ప్రశ్నించిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై సీతానగరం ఎంపీపీ జోష్నా తీవ్రంగా స్పందించారు. రోడ్డు వెడల్పు కక్షపూరితంగా తగ్గించడాన్ని వ్యతిరేకించడంతోనే అరెస్టులు జరిగాయని ఆరోపించారు. రోడ్డు నిర్మించినా మీ సత్తా చూపించండి, మా సత్తా భయపడి పక్క నియోజకవర్గానికి తీసుకువెళ్లడం పెరిగిపంద చర్య అని మండిపడ్డారు. ప్రజలు కూటమి పాలనను గమనిస్తున్నారని అన్నారు. విషయం జరిగింది. ఎందుకంటే ఇది 4 రోజుల నుంచి కూడా మేము రోడ్డు విషయంలో ధర్నాల్లో నిర్ణయిస్తున్నాం. మొన్న కూడా మా మీద అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది. కానీ మా జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే గారు 60 అడుగుల వెడల్పుని రోడ్డుని 104 కోట్ల రూపాయలతో వ్యయంతో ఇది భవిష్యత్తు కాలానికి ఇది ఎంతో అభివృద్ధికరంగా ఉండేలాగా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈ రోజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దాన్ని ఈ రోజు ఈ కూటమి పాలన కుప్పకూల్చేస్తుంది. ఎందుకంటే 16 కిలోమీటర్లు ఆల్రెడీ ముగ్గల వరకు వేసేసిన రోడ్డుని ఇంకొక 2 km వేస్తే సరిపోతుంది. 2 km లో కూడా వీళ్ళు ఎంతో విఫలమయ్యారని ఈ రోజు ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. మొన్న కూడా మేము ఆల్రెడీ ఈ విషయం చెప్పాము. ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారని దాన్ని అడ్డుకుందామని నాయకులందరూ వస్తే మమ్మల్ని ఇంత అన్యాయంగా కూడా 20 మందిని తీసుకొచ్చి గోకవరం స్టేషన్ లో అరెస్ట్ చేయడం అనేది ఏమాత్రం కూడా సబబుగా లేదు. దీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు అరెస్ట్ చేశారని మేము వెనకడుగు రేపైనా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డుకుంటాము. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేము ఎదుర్కొంటాం రెడీగా ఉన్నాము. ఎంతమందినైనా సిద్ధంగా ఉన్నాము. కానీ పిరికి మందుల్లాగా ఈ రోజు ఈ గోకవరం రావడానికి అసలు మాది ఈ గోకవరం తీసుకొచ్చి అసలు దేనికి సంబంధం లేనట్టు ఇంత దూరం తీసుకొచ్చి పడ్డా ఇక్కడే తెలిసిపోతుంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో జనసేన పార్టీ మీడియా సమావేశంలో జిల్లా జనరల్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎన్డీఏ కూటమిలో ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. సీతానగరం మండలం కందికండ్ల అరుణను మహిళా సమైక్య అధ్యక్షురాలిగా, ముక్కు దుర్గాదేవిని మార్కెట్ యార్డు డైరెక్టర్ ఉప అధ్యక్షురాలిగా నియమించామన్నారు. మహిళల పట్ల గౌరవం చూపే కూటమి ఎన్డీఏనని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలనుసారం, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, అలాగే మన లోకల్గా ఉన్న మన తెలుగుదేశం బొడ్డు వెంకటరామ చౌదరి గారి ఇన్ఛార్జ్ వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈరోజు జిల్లా సమైక్య ప్రెసిడెంట్గా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మన కందికట్ల అరుణ్ కుమారి గారిని నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సామాజిక వర్గాన్ని సమానంగా గౌరవించడం అనేది ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనకి దీని ద్వారా తెలుస్తుంది. అలాగే ఎస్సీ అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి మన ముక్క దేవి దుర్గా అనే వారిని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఈరోజు రాజానగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ద్వారా నియమితులైన ఈ దేవి దుర్గ గారికి మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి విషయంలోనూ ఏదైతే ఆచితూచి అడిగేయడం, ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు అనేది ఇవ్వడం, అలాగే నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి విషయంలోనూ కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా వైసీపీ ప్రభుత్వ శ్రేణులు అభివృద్ధి అనేది వాళ్ళకి నచ్చిన విషయం. ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో వాది సహించలేక వారిని అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో వారిని వేరేగా మాట్లాడడం అనేది ఇది మొదటి నుంచి వస్తున్న విషయం. వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈయన బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే నుంచి ఈ రోజు వరకు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మహబూబ్ నగర్ నుండి బహదూర్పుర కమేలాకు అక్రమంగా తరలిస్తున్న 15 గోవులను అరంపూర్ చౌరస్తా వద్ద బజరంగ దళ్ గోరక్షకులు అడ్డగించారు. ముందస్తు సమాచారంతో స్పందించిన గోరక్షకులు డీసీఎం కంటైనర్ ను అడ్డుకుని గోవులను రక్షించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. What
జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ పిహెచ్సి పరిధిలో జీతాలు నిలిపివేయడంపై సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది. కోనం సబ్ సెంటర్లో గిరిసింగి లక్ష్మి, శిగరం మల్లేశ్వరి, సిరిజం సబ్ సెంటర్ కు చెందిన ఎడ్లదేవి, చెల్లమ్మల జీతాలు మే, జూన్ నెలలకు నిలిపివేశారని తెలిపారు. సిఐటియు నేత ఆర్ దేవుడు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆశా వర్కర్లతో శ్రమ తీసుకుంటూనే గౌరవం ఇవ్వడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. తక్షణమే జీతాలు చెల్లించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల జీతాల ఆపని రిలీజ్ చేయాలి. ఆఫీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలి. జీతాల ఆపని అధికారిపై చర్యలు తీసుకోవాలి. జీతాల ఆపని అధికారిపై చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలి. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలి. వైద్య అధికారులు అన్ని సమాధానం చెప్పాలి. వైద్య అధికారులు అన్ని సమాధానం చెప్పాలి. ఆఫీస్ అధికారి అన్న బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. జీతాల ఆపిన అధికారి వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలి. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలి. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలి. జీతాల ఆపడం సిగ్గి ఆశా వర్కర్ల జీతాల ఆపని రిలీజ్ చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకంగా వందలాది ఆటో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో కార్మికులు ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు నేత మన్మధుడా మాట్లాడుతూ ఈ పథకం అమల్లో 60% ఆటో కార్మికుల జీవితం ప్రమాదంలో పడుతుందన్నారు. నెలవారీ పెన్షన్, వానమిత్ర పథకం 25,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ 15 మండలాల్లో 5,650 ఆటోలు ఉన్నాయి. 5,650 కుటుంబాలు ఈరోజు ఆటో వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 12 లక్షల మంది ఈ ఆటో వృత్తిని, క్యాబ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని తీసుకువచ్చింది. పథకాన్ని వ్యతిరేకించడం లేదు. మహిళలు ఉచిత బస్సు సర్వీస్ని సిఐటియు వ్యతిరేకించడం లేదు. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మీరిచ్చినటువంటి వాహన మిత్ర పథకాన్ని ఈరోజు ఉచిత బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే వీళ్ళకి ఈరోజు సంక్షేమ బోర్డు లేదు. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి. కుటుంబాలని ఆదుకోండి. ఈరోజు ఫైనాన్షియల్ కిస్తులు, ఇతర సమస్యలు వీళ్ళకున్నాయి. ఈరోజు ప్రైవేట్ పరంగా రోడ్డు ట్యాక్స్ పెరిగింది. ఈరోజు ఆర్టీ వేటింపులు పెరిగాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఆటో కార్మికులు సంక్షేమాన్ని ఈరోజు నిలబెట్టవలసినటువంటి పరిస్థితి. ఆటో కార్మికుల సమస్యలు, క్యాబ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేకపోతే జిల్లా విజయవాడ పిలిపించి రాడోపేడు తేల్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సిఐటి హెచ్చరిస్తుంది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాల భక్తుల సందడితో సాగుతున్నాయి. తుంగభద్ర తీరాన వెలిసిన మూల బృందావనానికి సోమవారం మఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామి మహాపంచామృతాభిషేకం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఓం నమో గురు రాఘవేంద్రాయ నామస్మరణంతో దర్శన భాగ్యం పొందారు. అనంతరం శ్రీరాయల ప్రహ్లాద రథోత్సవం భక్తుల ఊరేగింపుతో జరిగింది. భారీ భద్రత ఏర్పాటు చేశారు.
జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్ని శాఖల అధికారులను అర్జీలను వేగవంతంగా పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడుపులోపు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో 226 అర్జీలు స్వీకరించగా పెన్షన్లు, భూ సమస్యలు, రేషన్ కార్డులు, శ్మశాన స్థలం వంటి పలు అంశాలపై ప్రజలు వినతులను సమర్పించారు. కడప జిల్లా కలసపాడు మండలం గంగాయపాలిలో 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం పక్క ప్లాన్ తో జరిగిందని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నిందితుడు ముట్టే నరేంద్ర అలియాస్ జగన్ ను పోలీసులు అరెస్టు చేసి రీకన్స్ట్రక్షన్ అనంతరం మీడియా ముందు హాజరుపరిచారు. కలసపాడు ఎస్ఐ తిమోతి సారథ్యంలో ప్రత్యేక బృందం నిందితుడిని పట్టుకుంది. నిందితుడిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపారు. సజ్జుగా ఆధారాలతో శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు అందులో ముద్దాయి అయినటువంటి ముట్టే నరేంద్ర అలియాస్ జగన్ వయసు 20 సంవత్సరాలు అని అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని గురించి విచారిస్తే అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని, ఎవరైతే బాధితురాలకి ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఇతనికి ఈ రకమైనటువంటి అలవాటు ఎలాగంటే కనుక ఈ సెల్ ఫోన్ ద్వారా అశ్లీలమైనటువంటి దృశ్యాలను వాటిని చూసి దానివల్ల ఈ రకంగా చేయడం జరిగినటువంటిదని మన ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది. కాబట్టి అందరికీ దయచేసి విజ్ఞప్తి, చిన్నపిల్లలకు ఇంకొకరికి ఇక సెల్ ఫోన్లు అన్నటువంటివి తల్లిదండ్రులు అవాయిడ్ చేస్తే కనుక చాలా మంచిది. ఈ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ చూడడము, లేకుంటే కనుక హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము. అందువల్లనే అతను మంచి చెడ్డలు మార్చేసి అత్యంత చిన్న 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న ఇది పైన జరగడానికి 3 years జరగడానికి కారణమైనటువంటిదని. సో ఇందులోన సాక్ష్యాధారాలన్నింటినీ ఖచ్చితంగా సేకరించి మరియు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి ఇతన్ని కోర్టులో గట్టిగా శిక్ష పడడానికి కూడా మనం పోలీస్ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాము. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. అలానే ఈ కేసులో సహకారం చేసినటువంటి గట్టిగా ముద్దాయి దొరకడానికి ప్రయత్నం చేసినటువంటి మన కలసపాడు ఎస్ఐ గారు తిమోతిని, వాళ్ళ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అదే సీన్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్ అంటే కనుక అతని ద్వారా చేపించినప్పుడు ఈ ఏదైతే కనుక ఒక విలేజ్ ఉందో ఆ విలేజ్ దగ్గర బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం ఎరసల గ్రామానికి చెందిన పాయకట్టు నాగరాజు ఆదివారం గొర్రెలు మేపేందుకు కొండపల్లంకు వెళ్లాడు. అక్కడ పిల్లల తల్లి ఎలుగుబంటి దాడి చేయగా ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతని కేకలు విన్న ఇతర గొర్రెల కాపరులు వచ్చి ఎలుగుబంటిని తరిమారు. నాగరాజును తక్షణమే పోరుమామిళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి కడప పెద్ద ఆసుపత్రికి మార్గం అందించారు. పరిస్థితి నిలకడగా ఉంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లోని కోబాల్ట్పేట అభివృద్ధికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 54.8 లక్షలతో డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కోబాల్ట్పేటను వెనుకబడిన ప్రాంతం కాదని, అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఆమె తెలిపారు. కుక్కల బెడద, బ్లాక్ డ్రైన్లు, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్ల సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ రవీంద్రతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బతగిలిందో మనందరికీ తెలుసు కాబట్టి మరలా ఈ 1 ఇయర్లో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా 280 కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలుస్తుంది. అంటే గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్. అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే పొడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి దాదాపుగా 54 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం జరిగింది. కోబాల్ట్పేటలో ఇప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండూ కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్డేట్ చేయాల్సిన పని ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అది కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి వచ్చింది. చాలా త్వరితగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు, సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం ఇటు కమిషనర్ గారు, ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక డివిజన్ ప్రెసిడెంట్గా అందరూ ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు ఉన్నారు. వీరందరూ సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద క్షేత్రంలో ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలలో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. 3వ సోమవారం ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా తరలి వచ్చడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు, షెడ్లు, విద్యుత్ లైట్లు, త్రాగునీరు, అన్నదానం, మౌలిక సదుపాయాలు ఆలయం అందజేసింది. ఉత్సవాలు
మంగళవారం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు యూనియన్ ఆధ్వర్యంలో వాహనమిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభించక ముందే ప్రతి డ్రైవర్ కు 25,000 రూపాయలు చెల్లించాలని, అప్పులపై వడ్డీ రుణాలు ఇవ్వాలని, లావు గౌరవ జీవో నంబర్ 21 రద్దు చేయాలని కోరారు. డ్రైవర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని ఎకరావు, రాజశేఖర్, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. జీవో నెంబర్ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. జీవో నెంబర్ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. డ్రైవర్కి వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనెక్షన్ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామం, మండలంలో త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధానమంత్రి మోదీ తీసుకువచ్చిన కార్యక్రమాన్ని విద్యార్థులకు వివరించారు. జాతీయ పథకాలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, యాజమాన్యం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో జాతీయతాభావం పెంపొందించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. మన జెండా ఎగరేసుకోవడానికి నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి షాప్ మీద కూడా మన జాతీయ జెండా ఎగరేయాలి. జాతీయ జెండాకి కాషాయ రంగు పైనుండేలాగా మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకుని జాతీయ జెండాలో ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవర్నమెంట్ ఆఫీసులు మీరు విద్యార్థులు మీకు అంత అవకాశం ఉంటే చేయండి, కానీ 13, 14, 15 మాత్రం ప్రతి ఇంటి మీద కూడా మీరు అందరూ కూడా జాతీయ జెండాలు ఎగరేయాలి. ఈ జాతీయ జెండా మేము కొంతవరకు సమకూర్చేటప్పటికీ కూడా మీరు సొంతంగా తీసుకుని ఒక డ్రింక్ తాగిన 15 రూపాయలు, 20 రూపాయలు పెడితే మన మార్కెట్ లో జాతీయ జెండాలు దొరుకుతాయి. అన్ని కూడా మీరు ఇంటి మీద ఖచ్చితంగా ఎగరేసుకుని ప్రయత్నం చేయండి. ఓకేనా? వారి యొక్క ఆకాంక్ష, ఆ కార్యక్రమంలో భాగంగా మన కాలేజీకి రావడం మనకు చాలా ఆనందదాయకం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అలాగే ఈ జెండాను మీరు తీసుకెళ్లి మీ ఇళ్ల మీద కూడా ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద కుటుంబ సభ్యులతో జెండా ఎగరవేయాలని చెప్పి మన జాతీయ జెండాని ప్రతి షాప్ మీద కూడా జెండా ఎగరవేయాలి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇంటి మీద జెండా ఎగరవేయాలనే కార్యక్రమంలో భాగంగా 10, 11, 12 ఈ నెల రేపు, ఎల్లుండ కూడా ప్రతి మండలంలోని కూడా జాతీయ జెండాలతో ర్యాలీ యాత్రల్లో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే రేపు గడియార స్తంభం దగ్గర అమలాపురం పట్టణంలో కూడా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పార్టీ శ్రేణులు, అన్ని పార్టీలు, వర్గాలు, అన్ని వ్యాపార సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరినీ కలుపుకుని రేపొద్దున్న గడియార స్తంభం దగ్గర కూడా భారీగా యాత్రని నిర్వహించడానికి తలపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం బాలాజీ నగర్ లో పరదేశమ్మ, ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు జాగరణ, రెండో రోజు తీర్థ కార్యక్రమాలతో సాంప్రదాయ పండుగ ఘనంగా జరిగింది. పరిసర గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సామా ప్రదీప్, అద్దేపల్లి సత్తిరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, బాబీరాజు, వాకపల్లి చిరంజీవి తదితరులు సహకారం అందించారు.
ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.